అసలు అసలు అది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంటే గొప్ప ఇలా లైఫ్. ఉండాలి అని. ఒక పర్సన్ అనే అతను ఇలాగే ఉండాలి అవును. అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎథిక్స్ ఉన్న వ్యక్తి, అవును. ఖచ్చితంగా ఎథిక్స్ ఉన్న వ్యక్తి, దానికి వాల్యూ ఇచ్చే వ్యక్తి, మంచైనా చెడైనా ఏదైనా జాగ్రత్తగా విశ్లేషించుకుని ప్రజల ముందుకి ఎట్లా రావాలో అట్లనే వస్తాడు. అసలు ఆయన చూసారా, ఆయన ప్రెస్ మీట్స్ చూసారా మీరు ఎప్పుడైనా? అవును. ఏదైనా మేము ఈ రకంగా చేసాం, నా పీరియడ్లో నేను ఈ రకంగా చేశా, వాళ్ళ పీరియడ్లో ఇది నడుస్తూ ఉంది, డేటా ఓన్లీ డేటాతో ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అదంతా మాట్లాడితే అదంతా వదిలిపెట్టేసేసి ఆయన రప్పా అన్నాడు, లేకపోతే తుమ్మాడు, లేకపోతే దగ్గాడు అని మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వీళ్ళని నిజంగా ఈ విషయంలో వంగలపూడి అనిత గారిని నేను స్మరించుకోకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా మహాతల్లి, చేతులెత్తి నమస్కారం పెట్టాల్సినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో ఆడపిల్లల విషయాలు మాత్రం పక్కకు పెట్టేసేసి ఇప్పటికీ కూడా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిలాగా ఫీల్ అవుతూ హోమ్ మినిస్టర్ అన్న విషయం అనేది మర్చిపోయి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటలు తిట్టే పనిలోనే ఆవిడ ఉండడం అనేది అంటే అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. గర్వించదగ్గ విషయం.